నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు హూందాతనాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి, స్పీకర్ గడ్డం ప్రసాద్ పిలుపు, ప్రోటోకాల్ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. నిజంగానే ఇటు గడ్డం ప్రసాద్ గారు కానీ స్పీకరు లేకపోతే చైర్మన్ కానీ మీరు కూడా ఏం చేయాలంటే కొంత హూందతనంగా వ్యవహరించండి. సభలో హౌజ్లో ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వండి. ప్రతిపక్షాలు ఏదైనా ప్రభుత్వం మీద విమర్శలు చేసినప్పుడు వెంటనే టక్ 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 అని మైకులు బంద్ చేయకండి, జర వెయిట్ చేయండి. మీరు అక్కడ ఒక 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 పక్షం ఆ వైపు ఉండకూడదు. ఆ స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు మీకు అధికార పక్షము ఎంతనో అలాగే ప్రతిపక్షం కూడా అంతే, ప్రతిపక్షాలు కూడా అంతే. ప్రతిపక్షాల వైపు ఇలా బీజేపీ, బీఆర్ఎస్, మిగతా ఆ లెఫ్టిస్ట్ పార్టీ ఒకటి ఉన్నది కానీ మరి వాళ్ళు గవర్నమెంట్ వైపే ఉన్నారు. సో ఇట్లా వీళ్ళ వాయిస్ వినిపించేటువంటి అవకాశం ఇవ్వండి. ఎప్పుడైనా సరే కుర్చీలో కూర్చున్నోడికి అది ఏ పార్టీ కూర్చున్నా సరే, అధికారంలో ఏ పార్టీ కూర్చున్నా వాళ్ళకు ప్రజా సమస్యలు అంత ఈజీగా కనపడవు కళ్ళకు. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో హూందాతనాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని, ఆ హూందాతనాన్ని ఆ ఔన్నత్యాన్ని ఇటు స్పీకర్ గారు కానీ, గౌరవనీయ స్పీకర్ గారు కానీ, ఇటు మండలి చైర్మన్ గారు కానీ కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉన్నది. వాళ్ళే ముందు ప్రతిపక్ష నాయకులవి, ప్రతిపక్ష నాయకుల మైక్ కట్ చేయడం అంటే ప్రజల గొంతు కట్ చేయడం అన్నట్టు. ప్రతిపక్ష నాయకుల మైక్ కట్ చేయడం అంటే ప్రజల గొంతు కట్ చేయడం అన్నట్టు. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం అన్నట్టు. అది అధికారం అనేది అధికారం మాత్రమే, అధికార పక్షం అనేది కేవలము ఆ ప్రభుత్వ ఒక షీల్డ్ లెక్కనే ఉంటుంది తప్ప ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టలేదు. ఆ కార్యక్రమాలు ఏంటివో తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడేదే ప్రతిపక్షాలు. సో కాబట్టి ప్రతిపక్షాల హక్కులను మీరు కాపాడండి, మీ హూందాతనాన్ని, మీ ఔన్నత్యాన్ని మీరు నిలుపుకోవాల్సినటువంటి అవసరము ఇటు స్పీకర్ గారి మీద, ఇటు చైర్మన్ గారి మీద ఉంటుంది. ఇవాళ నుంచి సభ స్టార్ట్ అవుతుంది, మేబీ ఈ 9-10 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇవాళ స్టార్ట్ అయితే మరి ఎన్ని రోజులు ఉంటుంది ఏంది అనేది కూడా ఇంకా తెలియదు, చూడాల్సినటువంటి అవసరం ఉంది. మంచి రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. చాలా అంశాలు ఉన్నాయి. లగచర్ల ఇష్యూ ఉన్నది. ఇప్పటికీ 30 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టాడు రేవంత్ రెడ్డి. 30 మంది రైతులను ఇప్పటిదాకా రిలీజ్ చేస్తలేడు. వాళ్ళ కనీసం బెయిల్ రాకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అక్రమంగా అరెస్ట్ చేసి ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి, ఆయన కూడా తీసుకుపోయి జైలు వేసాడు. ఆ కేసు ఇప్పటికీ ఇంకా ఎటు వెళ్తలేదు, ఆయనకు బెయిల్ కూడా వస్తలేదు. ఇట్లా ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చాలా నడుస్తూ ఉన్నాయి. దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో ఆన్ రికార్డ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దిలావర్పూర్ గురించి జరగాలి చర్చ. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. రైతు భరోసా గురించి జరగాలి. ఇవన్నీ పాయింట్ సబ్జెక్టు నెల రోజులైనా కానీ సభ పెట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద ఉన్నది. చూడాలి ఏం జరుగుతుంది అనేది.